మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కార్యాచరణను మొదలుపెట్టారు. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్ నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అడుగులు వేశారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగం రూపొందించారు. ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకున్నారు. రైట్, ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ కార్యాచరణను మొదలుపెట్టారు. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్న లోకేష్ నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అడుగులు వేశారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగం రూపొందించారు. ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కార్యాచరణ మొదలు పెట్టేసినట్లుగా తెలుస్తోంది. ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నారు, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన మంత్రి నారా లోకేష్ కూడా ఏదైతే మంత్రి పదవి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకి గతంలో నుంచి ఏదైతే 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఎటువంటి విషయంలో కూడా అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి సేవలో నియోజకవర్గంలో ఉండబట్టే దాదాపుగా 90,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందడం జరిగిందనేసి ఒక పక్కన టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరికి సంబంధించి ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారనేసి నారా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా ఏదైతే వాళ్ళు తన నివాసంలో కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, వీలైనంత వరకు ప్రతి ఒక్కరితోటి కూడా కలుస్తాను, తమ సమస్యల్ని ఏమున్నా తన దృష్టికి తీసుకురావాలనేసి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకైతే సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటా ఉంటే ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే పూర్తి స్థాయిలో నియోజకవర్గం పట్ల పూర్తిగా కూడా అంకితంగా అయ్యి వారికి సంబంధించిన సమస్యలు పూర్తిగా కూడా వినబట్టి వారికి పరిష్కరించబట్టి ఈ రోజు గెలుపొందాననేసి కూడా తెలిపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా మంత్రి అవ్వడంతో ఇంకా తన మీద మరింత బాధ్యత కూడా పెరిగింది. నియోజకవర్గం పట్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమస్య వచ్చినా కానీ తనను ఎప్పుడైనా కానీ కలవచ్చు అనేసి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ అందుబాటులో ఉంటాననేసి కూడా ఒక పక్కన నారా లోకేష్ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ప్రజా దర్బార్ అనేది ఏర్పాటు చేయడం, వారి సమస్యలను రోజు వినేటటువంటి పరిస్థితి, అంటే ఇది ప్రతిరోజు ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుందా, లేకపోతే వారంలో 1-2 రోజుల ప్రజా దర్బార్ కేటాయించే అవకాశం ఉందా, ఎలా ఉండబోతోంది? అంటే ప్రస్తుతానికి అయితే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రజలను కలుస్తాననేసి కూడా చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు వారంలో చాలా వరకు అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంటాడు. ఒకవేళ లేని సమయంలో మాత్రమే ప్రజా దర్బార్ ఉండదు. మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ అయితే నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది అనేసి టీడీపీ శ్రేణులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.